ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరావతారిక అమ్మవారి యొక్క 77వ నామం గురించి తెలుసుకుందాం. ఆ నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరావతారిక అమ్మవారి యొక్క 77వ నామం గురించి, ఆ నామం మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఇలాగ అమ్మవారు తన యొక్క మహామహిమతో తన శరీరాన్ని రెండుగా విభజించుకుంది. కుడివైపు శరీరాన్ని పురుషాకారంగా తెచ్చుకొని కామేశ్వరుడు అనేటువంటి నామాన్ని దర్శించింది. అమ్మవారు తన శరీరాన్ని 2 భాగాలుగా చేసి అందులో కుడివైపు ఉన్నటువంటి భాగాన్ని పురుషాకారంలో మార్చి ఆ పురుషాకారానికి కామేశ్వరుడు అని చెప్పేసి నామాన్ని ధరించింది. ఎడమవైపు శరీరాన్ని శ్రీ లలితాదేవి నామంతో శ్రీమూర్తిగా మార్చుకుంది లలితాదేవి. ఈ విధంగా లలితా కామేశ్వరులు అనేటువంటి ఆది దంపతులు వాళ్ళిద్దరూ కూడా లలితా కామేశ్వరులు ఇద్దరు కూడా ఆది దంపతులు. అందుకని వాళ్ళ పాదాభివందనం మనం చేసుకుంటూ ఉండాలి. అందుకనే వీళ్ళు ఆది దంపతులుగా జగత్ ప్రసిద్ధి పొందారు. అమ్మవారు బండాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్ని చూసింది. ఆ వెంటనే ఆయన ముఖం నుండి మహాగణేశ్వరుడు పుట్టాడు. మహాగణేశ్వరుడు ఆయన ముఖం చూసేటప్పటికి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు ఆయన ముఖం చూసేటప్పటికి ఆ ముఖం నుంచి మహాగణేశ్వరుడు పుట్టాడు. ఈ గణపతి పార్వతీపుత్రుడైనటువంటి గణపతి కాదు. పార్వతికి పుట్టినటువంటి గణపతి ఒకళ్ళు కాదు. ఈ మహాగణేశ్వరుడు వేరు. ఇతడు మహాగణేశుడు. ఇతడు కూడా గజముఖుడే. అయితే 28 అక్షరాలతో మంత్రస్వరూపుడే వెళ్తాడు. ఈ బండాసురుని సైనికులు రకరకాల విఘ్న యంత్రాలు తయారు చేసేవారు. ఈ యంత్రాల్లో దేవతలు ఇరుక్కుపోయి ఇక బయటపడలేక బందీలైపోయేవారు. అందువల్ల దేవతలు అమ్మవారిని ప్రార్థించగా వారిని ఈ విఘ్న యంత్రాల నుండి విముక్తం చేయడం కోసం అమ్మవారు కామేశ్వరుని ముఖం చూసింది. దాంతో ఆ ముఖం ద్వారా మహాగణేశుని సృష్టి జరిగింది. అది మహాగణేశుని సృష్టి అలా జరిగింది. కామేశ్వరుడు ముఖం వంక చూడినప్పుడు ఆ ముఖం నుంచి మహాగణేశుడు ఉద్భవించాడు. అంతే తప్పితే పార్వతీదేవికి పుట్టిన గణేశుడు ఇతను ఒకళ్ళు మాత్రం కాదు. కానీ ముఖం మాత్రం గజాసుర ముఖమే, కానీ ఇద్దరు ఒకటి మాత్రం కాదు. గుణరూపకర్మాతీతమైనటువంటి ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపం అమ్మవారుగా రూపం ధరించిన తర్వాత ఇన్ని మూర్తులుగానైనా సృష్టించగలగడంలో ఆచరణ లేదు. ఈ మహాగణేశుడు చాలా తేలికగా వసుడవుతాడు. కేవలం గరికతో పూజిస్తే చాలు భక్తులకు ఏ విఘ్నం లేకుండా కాపాడతాడు. గరికతోటి కనుక ఏమి అక్కర్లేదు. గరికతోటి కనుక మహాగణాసురుని కనుక పూజించినట్లయితే మనకి జరగబోయే విఘ్నాలన్నింటినీ కూడా మనని రక్షించి కాపాడుతాడు. మానవ జీవితంలో మనకి
ఏదో ఒక విఘ్నం జరుగుతూనే ఉంటుంది. దీని ఫలితం ఏంటంటే మానవ జీవితంలో మనకి ఏదో ఒక విఘ్నం ప్రతి పనికి అన్నీ కూడా విజయవంతం కావు. కొన్ని విఘ్నాలు జరుగుతుంటాయి. అవి సక్రమంగా జరగాలి అనుకున్నటువంటి వాళ్ళు రోజు 21 రోజులు రోజు ఈ మహాగణేశునటువంటి పటాన్ని ఎదురుకుండా పెట్టుకుని 108 గరికపోతలతో ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ గరికల్ని మహాగణపతి కనుక సమర్పించి ఆఖరిని ఇంత బెల్లం ముక్క కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే వాళ్ళ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చక్కగా కొనసాగుతాయి. బెల్లం అంటే ఆయనకి ఇష్టం, ఇంత బెల్లం ముక్క. అలాగే గరికతోటి పూజ చేయాలి. 108 నామాలకి 108 గరికలు తీసుకుని ఆ పటానికి పూజ చేసి ఈ బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి బయలుదేరి వెళ్తే ఏ పని అయినా సరే విఘ్నం లేకుండా పూర్తవుతుంది, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అంతటి మహిమాన్వితుడు ఈ మహాగణపతి. అలాగే శంకుస్థాపనలకి గృహప్రవేశాల సమయంలో ఈ మంత్రాన్ని 1008 సార్లు జపం చేసినా లేదా చేయించినా ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ప్రతి ఇంటికి కూడా వాస్తు దోషాలు ఉంటాయి కొన్ని. అందుకని వాస్తు హోమం అని చేయిస్తారు. ఆ వాస్తు హోమం చేయించినప్పుడు ఈ మహాగణపతి మంత్రాన్ని నువ్వు 1008 సార్లు కనుక జపం చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దోషాలు పోతాయి, వాస్తు దోషాలు. ఇంటికి వీధి సేవలో ఉన్నా సరే, కొంతమందికి ఇంటికి ఎదురకుండా రోడ్డు ఉంటుంది. ఇంటికి ఎదురకుండా రోడ్డు ఉంటే ముఖద్వారానికి ఎదురకుండా రోడ్డు ఉన్నట్లయితే కనుక వీధి చోళ అంటారు, ఇంటి చోళ అంటారు. అటువంటి వాళ్ళ కనుక ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే దాని దోషం పోతుంది. అలాగే దుష్టి దోషం తగులుతూ ఉంటుంది కొంతమందికి. ఆ దుష్టి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఈ దుష్టి దోషం పోతుంది. అలాగే ఈ మంత్రాన్ని వీధి గోడ మీద వ్రాయిస్తే లేదా గ్రానైట్ ఒక రాయి మీద చిక్కించి ఆ మంత్రాన్ని కనుక వీధిలో గోడ కనుక అతికిస్తే మనకి వీధి స్థూల కానీ లేక దుష్టి దోషం కానీ రాదు, తత్ఫలితాలు కలుగుతాయి. దుష్టి దోషం ఇంటికి రాదు. అలాగే పిల్లలు పుట్టడం లేదని చెప్పేసిన బాధపడేటువంటి వాళ్ళు 108 రోజులు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపం చేస్తే ఆఖరి రోజుని పాయసం నైవేద్యం పెట్టాలి. పిల్లలు లేనటువంటి వాళ్ళు 108 రోజులు జపం చేసి ఆఖరి రోజున పాయసం నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని కనుక తిన్నట్లయితే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది, సత్సంతానం. ఇది ఈ నామం యొక్క మహిమ ఫలితం. ఈ నామాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించి మేము ఈ కోరికను తెచ్చుకుంటారని ఆశిస్తూ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఈ విధంగా ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా పఠించి మేము ఈ కోరికలను తీర్చుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.